భారతీయ చలనచిత్ర చరిత్రలోనే 1000 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ ని చేరుకున్న తొలి సినిమాగా చరిత్ర సృష్టించి తెలుగు సినిమా గర్వపడేలా చేసింది బాహుబలి. బాలీవుడ్ నుంచి కాలీవుడ్ దాకా ఇప్పుడు ఎవరి నోట విన్నా బాహుబలి బాహుబలి. ఇలాంటి సినిమాలో చిన్న పాత్రలో నటించినా చాలు అని అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తామని సరిపెట్టుకుని చిత్ర యూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ ను కావాలని మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? అవును, ఇది పచ్చి నిజం. బాహుబలిలోని 5 ముఖ్యమైన పాత్రల కోసం 5గురిని సంప్రదించాడు జక్కన్న. కానీ ఏవేవో రీజన్స్ చెప్పి వారు బంపర్ ఆఫర్ ని వదులుకున్నారు. ఆ నటీనటులు ఎవరో ఒక్కసారి చూస్తే శ్రీదేవి, శివగామి. ఈ పాత్ర కోసం ముందుగా అతిలోక సుందరి శ్రీదేవిని కలిశాడు జక్కన్న. ఆయన చెప్పిన కథ శ్రీదేవికి కూడా బాగా నచ్చింది. అయితే ఒకే సినిమా కోసం అన్ని సంవత్సరాలు కేటాయించడంతో పాటు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా డిమాండ్ చేసిందట శ్రీదేవి. దర్శకేంద్రుడు రాఘవేందర్ రావుతో రికమెండేషన్ చేయించినా శ్రీదేవి ఒప్పుకోలేదట. దీంతో రాజమౌళి రమ్యకృష్ణను కలవటం, అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిపోయింది. మోహన్ లాల్ కట్టప్ప. బాహుబలి కన్నా ఎక్కువగా దేశం మొత్తం మారుమోగిపోయిన పేరు ఖచ్చితంగా కట్టప్పదే. అలాంటి పాత్ర కోసం మొదట మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించారట రాజమౌళి. అయితే ఒకే సినిమా కోసం అన్నేళ్లు ఇవ్వటం కుదరదని చెప్పేశాడట మోహన్ లాల్. భల్లాల దేవుడు వివేక్ ఓబ్రాయ్. బాహుబలిలో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో అంతే స్థాయిలో పేరు వచ్చిన పాత్ర భల్లాల దేవుని పాత్ర. ఈ పాత్ర కోసం బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్రాయ్ ని సంప్రదించారట రాజమౌళి. అయితే తాను అప్పటికే వేరే సినిమాలో బిజీగా ఉండటంతో బాహుబలిలో చేయలేనని చెప్పేశారట. అవంతిక, సోనం కపూర్. దేవసేనను విడిపించే బృందంలో సభ్యురాలుగా ఉన్న అవంతిక పాత్ర కోసం ముందుగా అనిల్ కపూర్ గారాల పట్టి సోనం కపూర్ ను కలిసి కథ చెప్పాడట జక్కన్న. అయితే ఒకే సినిమా కోసం 5 ఏళ్లు ఇవ్వలేనని గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట సోనం. ఆ తర్వాత ఆ పాత్ర చేసిన తమన్నాకు ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. దేవసేన, నయనతార. అమరేంద్ర బాహుబలికి జంటగా హీరోతో సమానంగా వీరత్వాన్ని ఒలికించే పాత్ర దేవసేనది. ఈ పాత్రకు నయనతార అయితే సరిగ్గా సెట్ అవుతుందని భావించిన దర్శక ధీరుడు ఆమెని సంప్రదించారట. అందరిలాగే 5 ఏళ్ల పాటు ఒక సినిమా కోసం పని చేయాలా అని ఆలోచించిన నయన్ జక్కన్నకి నో చెప్పేసిందట.